నియోజకవర్గం మారిన ఓ వైసీపీ అభ్యర్థిని సొంత పార్టీ నేతలే నీడలా వెంటాడుతున్నారు. ఆ నేతను గెలిపిస్తే తమలా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ఓట్లు వేస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని జనాన్ని జాగృతం చేస్తున్నారు. ఎన్నికల వేళ వ్యతిరేక వర్గం ప్రచారం ఆ వైసీపీ అభ్యర్థిని టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఎవరా నేత? సిట్టింగ్ స్థానం నుంచి ఏ నియోజకవర్గానికి బదిలీ అయ్యారు? నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ సొంత పార్టీ క్యాడరే వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లా కందుకూరు సీటుకు బదిలీ అయ్యారు. పార్టీ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభ్యర్థికి ఇరకాటంగా మారింది. కనిగిరిలో ఈయనకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీలోని ఓ వర్గం కందుకూరొచ్చిందట. ఇలాంటి నేతలు ఎమ్మెల్యే అభ్యర్థిని నీడలా వెంటాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 5 ఏళ్లలో సొంత పార్టీ నాయకులపై కేసులు పెట్టి వేధించారు అంటూ బుర్రా మధుసూదన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో కందుకూరులో ఈ నేత వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో ఈ నేత కనిగిరి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత చెలరేగిపోయారు. టీడీపీ క్యాడర్తో పాటు వైసీపీలో తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావించిన వారిపై కేసులు పెట్టి వేధించారు అనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కనిగిరి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న దద్దాల నారాయణ యాదవ్ కూడా బుర్రా మధుసూదన్ బాధితుడే. నియోజకవర్గంలో ఈ నేతపై ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఫ్యాన్ పార్టీ నాయకత్వం ముందుగా పక్కన పెట్టింది. తాడేపల్లి పెద్దలను ప్రసన్నం చేసుకుని తన గోడు వెళ్లబోసుకోవడంతో కందుకూరుకు టికెట్ కేటాయించింది. దీంతో కనిగిరిలో పేడ విరగడైపోయిందని భావించిన బుర్రా మధుసూదన్ కందుకూరు వెళ్లి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. కానీ వదల బొమ్మాళి వదలా అంటూ ఈయన బాధితులందరూ ఏకమయ్యారు. కందుకూరు చేరుకుని వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈయన నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఈ నేత గురించి తెలుసుకుంటున్న జనం కూడా జాగృతం అవుతున్నారు. కనిగిరిలో రెడ్డి, యాదవ సామాజిక వర్గాల నాయకులను వేధించారంటూ బుర్రాకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేతకు ఓటేసి గెలిపిస్తే కందుకూరు నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ కు వేధింపులు తప్పవని చెబుతున్నారు. ఎమ్మెల్యేని ఓడించకపోతే తమ మాదిరిగానే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. కనిగిరిలోని సొంత పార్టీ వ్యతిరేక వర్గమే కందుకూరులో ప్రచారం చేయడం బుర్రాకు తలనొప్పిగా మారింది. ఈ ప్రచారమే తన కొంప ముంచేలా ఉందని టెన్షన్ పడుతున్నారు. కనిగిరి నుంచి బదిలీపై వచ్చి కందుకూరులో పోటీ చేస్తున్న ఈ నేత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.